నీ యథార్థత లోకానికి నచ్చకపోవచ్చు, నీ భక్తి లోకానికి నచ్చకపోవచ్చు, నీ బంధువులకు నచ్చకపోవచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి నచ్చకపోవచ్చు. వారు నిన్ను విడిచిపెట్టవచ్చు, వారు నీకు పగస్తులుగా మారిపోవచ్చు. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీకు యథార్థత కలిగి బ్రతికితే ఆయన నీకు తోడుగా ఉండును. సింహాల బోన్లో వేశాడు, నిందలు వచ్చినాయి, ప్రపంచమంతా ఊరంతా ఇతను ఏ నేరం చేయకపోతే ఎందుకు ఇతనికి శ్రమ, ఎందుకు ఇతను సింహాల బోన్లో వేశారు అన్నారు. చుట్టూ సింహాలు లేకపోలేదు, సింహాలు ఉన్నాయి, నీ చుట్టూ సింహాలు ఉన్నాయి. అరిస్తే కదిలితే నీ పీక పిసకడానికి చూస్తున్నాయి. చుట్టూ సింహాలు ఉన్నాయి, ఎంట్రుకు కూడా పీకలా. యథార్థవంతుని ఎడల దేవుడు ఉంటాడండి, దేవుడు తోడుంటాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు?